బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాదానికి శివశంకర్ మద్యం సేవించటమే కారణమని అధికారులు తేల్చారు. శివశంకర్ మృతదేహం నుంచి తీసిన శాంపిల్స్ లో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఆర్ఎఫ్ఎస్ఎల్ ధృవీకరించింది. శివశంకర్ మద్యం సేవించి బండి నడిపినట్లు ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికతో నిర్ధారణ అయింది. మద్యం మత్తులో అదుపు తప్పి బండి మీద నుంచి పడిపోయిన శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత రోడ్డు మీద ఉన్న బైక్ పై నుంచి బస్సు వెళ్లడంతో అది అగ్ని కీలల్లో చిక్కుకుని 19 మంది ప్రయాణికులు చనిపోయారు. DNA పరీక్షల కోసం 19 మృతదేహాల నుంచి అధికారులు శాంపిల్స్ సేకరించారు. కుటుంబ సభ్యుల DNAలతో 18 మృతదేహాల DNA మ్యాచ్ కావడంతో వాటిని అప్పగించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరో మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులదిగా గుర్తించినటువంటి అధికారులు నిన్న రాత్రి అతని బంధువుల బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. DNA మ్యాచ్ అయితే త్రిమూర్తులు మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని, లేకపోతే భద్రపరుస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, మృతదేహాలను ఎప్పుడు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? పరీక్షలు ఏ విధంగా నడుస్తున్నాయి? డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, కర్నూలు జిల్లా చెట్లమల్లాపురం గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తూ ముందుకెళ్ళిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు కూడా ఘటనకి పాల్పడిన సమయంలో ఎవరైతే ఈ శివశంకర్ బైక్ మీద వెళ్ళే సమయంలో మద్యం సేవించి ఈ యొక్క రోడ్డు ప్రమాదానికి గురైంది. రోడ్డు డివైడర్ను ఢీకొట్టడంతో బలంగా తలకు గాయాలు కావడం, అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించారు. ఇప్పుడు కేవలం ఇదంతా కూడా శివశంకర్ మద్యం సేవించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా యావత్తు దేశమంతా కూడా శివశంకర్ మద్యం సేవించడం వల్లే ఇలాంటి ఘటన, ఒక్కరి వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుందంటూ కూడా అందరూ వారు ఆ రోజు చేసినటువంటి తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తూ ఉన్నాం, కర్నూలు GGHలో ఉన్న పోస్టుమార్టం గది ఏదైతే ఉందో ఇప్పటికే బంధువులు ఎవరైతే ఉన్నారో దాదాపు 19 మంది బస్సులో సజీవమైన తర్వాత 19 మంది సంబంధిత ఆనవాళ్ళ కోసం ఆ బాడీలో ఉన్నటువంటి శాంపిల్స్తో పాటు ఇటు బంధువుల బ్లడ్ శాంపిల్స్ను సేకరించి అధికారులు ఇక్కడ నుండి నేరుగా అమరావతిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. ఆ పరీక్షలన్నీ కూడా పూర్తి కావడంతో ఈరోజు తాజాగా కర్నూలు GGHకు మరోసారి బ్లడ్ శాంపిల్స్ ఏవైతే పంపారో బ్లడ్ శాంపిల్తో పాటు DNA పరీక్షలు 2 కూడా మ్యాచ్ అయ్యాయి. 2 మ్యాచ్ అయిన తర్వాతనే బంధువులకు అప్పచెప్పనున్నారు. మనం చూస్తూ ఉన్నాం, మన వీడియో జర్నలిస్ట్ రాజు విజువల్లో జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. అక్కడ మనం చూసే కార్నర్ ఏదైతే ఉందో పోస్టుమార్టం గది పక్కనే ఇప్పటికే జిల్లా ఎస్పీతో పాటు ఇటు రెవెన్యూ వివిధ శాఖల అధికారులందరూ కూడా ఎవరైతే దాదాపు 18 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో 18 మంది బాధితుల బంధువులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. బంధువులందరూ కూడా చేరుకొని మొదటగా వీటన్నిటికి సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారులు ఇక్కడ నుండి నేరుగా 18 అంబులెన్స్ల ద్వారా 6 రాష్ట్రాలకు చెందినటువంటి పర్సన్స్ ఎవరైతే ఆ రోజు బస్సు ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత మృత్యువాత పడ్డారో వారందరికీ ఇక్కడ నుండి నేరుగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 అంబులెన్స్లను సిద్ధం చేసి ఇక్కడ నుండి నేరుగా ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారు మృతి చెందారో వారి తమ కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళి అక్కడికి వారికి అప్పచెప్పేటటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో 6 ప్రాంతాల్లో 6 రాష్ట్రాలకు చెందినటువంటి వారందరినీ కూడా ఇక్కడ నుండి నేరుగా అంబులెన్స్ల ద్వారా ఏపీ ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తూ ముందుకెళ్తుంది. మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే ఈ బాధిత రోజు బస్సు ప్రమాదాన్ని చోటు చేసుకున్న తర్వాత మృతి చెందారో ఆ బాధిత బంధువులందరూ కూడా ఆ కార్నర్లో మనం చూస్తూ ఉన్నాం. అధికారులు వారి నుండి ఇప్పటికే DNA శాంపుల్స్ సేకరించిన తర్వాత వీరి యొక్క బ్లడ్ శాంపిల్ అంతా కూడా మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాత కొన్ని ప్రూఫ్స్ అధికారులు వారి నుండి సేకరించిన తర్వాత వారికి డెడ్ బాడీస్ అప్పచెప్పి ఛాన్స్ ఉంది. మనం చూస్తున్నాం, ముందరుండే అంబులెన్స్తో పాటు పక్కనే ఏదైతే పోస్టుమార్టం గది ఉందో అక్కడ కూడా 2 అంబులెన్స్లను సిద్ధం చేసిన పరిస్థితి. 1 by 1 ఈ యొక్క మృతదేహాలను అప్పచెప్పే కార్యక్రమం అయితే పూర్తయింది. ఇప్పటికే అధికారులు ఒక్కొక్కరికి యొక్క డెడ్ బాడీస్ ఇచ్చిన తర్వాత నేరుగా ఎవరైతే ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 6 మంది, ఇటు ఏపీకి సంబంధించినటువంటి 6 మంది, మిగతా వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరినీ ఇక్కడ నుండి నేరుగా తమ ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే
19వ పర్సన్ ఎవరైతే ఈ చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులు అనేటటువంటి పర్సన్ ఉన్నారో ఆ రోజు 3 రోజుల క్రితం చిత్తూరు జిల్లాకు చెందినటువంటి త్రిమూర్తులు హైదరాబాద్ నుండి చిత్తూరుకు వచ్చే బెంగళూరుకు వచ్చే సమయంలోనే మిస్ అయ్యారంటూ కూడా వారు బంధువులు కూడా రావడం జరిగింది. వారి శాంపిల్ కూడా నిన్న రాత్రి బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేశారు. ఆ బాడీకి DNA మ్యాచ్ కావడంతో ఖచ్చితంగా త్రిమూర్తులకు ఆ డెడ్ బాడీ కూడా అప్పచెప్పే ఛాన్స్ ఉంది. లేని పక్షంలో ఒకవేళ DNA పరీక్షలు మ్యాచ్ కాకపోతే ప్రభుత్వ అధికారులే లాంఛనంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే జిల్లా SP కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ఘటనకి పాల్పడినటువంటి బైక్ రైడర్ ఎవరైతే ఉన్నారో శివశంకర్ మద్యం సేవించడం వల్లే ల్యాబ్ నుండి టెస్ట్లో క్లియర్గా అందులో వచ్చాయంటూ చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియాలో అనేక రకాల అంశాలు మాధ్యమాల్లో వస్తూ ఉన్నాయి. మద్యం సేవించారని కొందరు, సేవించలేదని మరికొందరు. అయితే రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ రోజు అతని పోస్ట్మార్టం రిపోర్ట్లో కంప్లీట్గా డాక్టర్సు పరీక్షిస్తే అందులో అతని శాంపిల్స్ ఏవైతే తీశారో అందులో మద్యం సేవించి డ్రైవింగ్ చేశారంటూ కూడా వారు ఇవ్వడంతో అందరూ కూడా షాక్కు గురైనటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఏదైతే ఆ రోజు రాత్రి 2 గంటలకి కర్నూలు సమీపంలో ఉన్న లక్ష్మీపురం గ్రామం నుండి నేరుగా ఏదైతే పెట్రోల్ బంకులో 2:24 నుండి 2:26 4 నిమిషాల పాటు అక్కడే పెట్రోల్ బంకులో కొంత వీరంగంలాగా సృష్టించడం జరిగింది. మొదట పెట్రోల్ బంకులో పెట్రోల్ లేకపోవడంతో కొంత అరుపులు కేకలు వేశారు. అక్కడి నుండి బైక్ స్టంట్ చేస్తూ ముందుకెళ్లిన పరిస్థితి. అయితే ఏదైతే లక్ష్మీపురం నుండి పెద్దటేకూరు సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ ఉందో ఆ రెండింటికి మధ్యలో దాదాపు 6 నుండి 7 కిలోమీటర్లు ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో పక్కనే జాతీయ రహదారి కానుకొని ఒక మద్యం షాప్ కూడా ఉంది. ఆ మద్యం షాప్లో ఏదన్నా మద్యం సేవించారా లేకుంటే ఏం జరిగిందనేటటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎర్రిస్వామిని కూడా నిన్న సాయంత్రము సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎర్రిస్వామి అసలు పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఇంకా పోలీసులు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇటు పోలీసులు ఎర్రిస్వామి నుండి తీసుకున్నటువంటి వాంగ్మూలంతో పాటు ఇటు వచ్చే ఏదైతే బస్సు డ్రైవర్ ఆ రోజు జరిగిన ఘటనలో కేవలం జరిగిన ఇన్సిడెంట్లో పెద్ద మొత్తంలో మనం ఆ రోజు చూసుకున్నట్లయితే కేవలం బస్ డ్రైవర్తో పాటు అక్కడ ఉండే ఎర్రిస్వామి ఇటు బైక్ నడుపుతూ మరణించినటువంటి ఈ ముగ్గురికి మాత్రమే అక్కడ ఏం జరిగిందనేటటువంటి అంశాలు తెలిసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఎర్రిస్వామి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. మనం విజువల్లో చూస్తున్నాం. జిల్లా కలెక్టర్ సిరి కూడా స్వయంగా ఇప్పటికే జిల్లా SP విక్రాంత్ పాటిల్తో పాటు జిల్లా కలెక్టర్ సిరి అందరూ కూడా అధికారుల సమన్వయంతో ఆ డెడ్ బాడీస్ అప్పగించే కార్యక్రమంలో అందరూ అధికారుల సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎర్రిస్వామి స్టేట్మెంటు రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇటు బస్ డ్రైవర్ అసలు ఏం చెప్తా ఉన్నారు, ఎందుకు ఆ ఘటన చోటు చేసుకోవాల్సి వచ్చింది, ఒకవేళ బస్సు డ్రైవరు ఆ బైక్ ఏదైతే రోడ్డు మీద పడి ఉందో ఆ బస్సు వెళ్ళే క్రమంలో కొంత అదుపు చేసి ఉంటే ఈ 19 మంది ఈరోజు నిజంగా బ్రతికుండేవారంటూ కూడా యావత్తు సమాజం అంతా బస్సు డ్రైవర్ను ఒక పక్క తప్పుపడతా ఉంది. ఇంకో పక్క శివశంకర్ ఎవరైతే ఆ యొక్క బస్సు ప్రమాదం జరిగిన సమయంలో మద్యం సేవించి ఇలా చేయడం వల్లే ఈ దాదాపు 19 కుటుంబాలు ప్లస్ ఈ శివశంకర్ కుటుంబం కూడా రోడ్డు మీద పడిందంటూ కూడా ఇటు బాధిత కుటుంబాలు కావచ్చు లేదా నెటిజన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అధికారులు ఏదైతే దాదాపు 18 డెడ్ బాడీస్ సంబంధించి వారి నుండి సేకరించిన DNAs కావచ్చు బ్లడ్ శాంపిల్స్ అంతా కూడా క్లియర్గా మ్యాచ్ అయ్యాయి. వాటన్నింటినీ బాడీస్ని అన్నింటినీ కూడా ఇస్తున్నారు. వాటితో పాటు మనం చూస్తూ ఉన్నాం కార్నర్లో ఉండే అంబులెన్స్ ఏవైతే ఉన్నాయో అంబులెన్స్లో 18 ప్రాంతాలకు 6 రాష్ట్రాలకు ఇచ్చే విధంగా అధికారులు అయితే అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ జరిగిన ఘటన ఏదైతే ఉందో ఘటన జరిగిన తర్వాత సీరియస్గా ముందుకెళ్ళిన తర్వాత హుటాహుటిన ఈ యొక్క ఏదైతే DNA సంబంధించినటువంటి పరీక్షలకు పంపించిన తర్వాత చాలా అధికారుల సమన్వయంతో ఈ విధంగా రిజల్ట్ రావడం పట్ల ఎవరైతే బాధిత బంధువులు ఉన్నారో వారు కూడా యొక్క మృతదేహాలకు సంబంధించి ఇప్పటికే 3వ రోజు గడుస్తూ ఉంది. 3వ రోజు తమ మృతదేహాలను తీసుకెళ్ళడం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతం అంతా కూడా కొంత కన్నీటి పర్వంతం అవుతున్నటువంటి పరిస్థితి. బంధువులంతా కూడా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ నుండి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.